ఈకేవైసీ. సో ఆసరా పింఛన్దారులు, లబ్ధిదారులు మరియు ఇతర వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన ఈకేవైసీ అయితే జరుగుతున్న వారం రోజులలో ఈకేవైసీ గురించి అయితే చాలా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలా, వారికి రావాల్సిన కొత్త పింఛన్ల కోసం, పాత పింఛన్ల కోసం ఈకేవైసీ చేయించుకోవాలా, ఖచ్చితంగా చేయాలా, చేస్తే ఏం లాభం, చేయకపోతే పింఛన్ కట్ అవుతుందా అనే పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది దానికంటే ముందునైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో యాసంగి రైతు బంధు అనేది డబ్బులు అనేది ఖాతాలతో పడడం లేదు. సో దీనికి సంబంధించిన వీడియో అయితే గత వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో వీరికి కూడా ఈ రోజు నుంచి అయితే రైతు బంధు ఖాతాలోనైతే ఆ లబ్ధిదారు ఖాతాలో అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది. సో మరి ఆసరా పింఛన్లకు సంబంధించిన ఈకేవైసీ తప్పనిసరిగా అయితే ఇంకనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం అఫీషియల్ డేట్ అయితే ఇంకనైతే ఇవ్వడం లేదు. సో ఇదైతే యూట్యూబ్లలో జరుగుతున్న వార్తలు, అఫీషియల్ డేట్ అయితే రాలేదు. సో వచ్చినప్పుడు అయితే నేనైతే మీకైతే ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పుడైతే ఈకేవైసీ గురించి సంబంధించిన ఎటువంటి ఆధారాలు, ఎటువంటి ప్రూఫ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీడియోలో అయితే చేయలేదు. ఇప్పటివరకు అయితే ఈకేవైసీ చేయించుకోకుండా అయితే ఏం కాదు. దానికోసం వచ్చినప్పుడు అయితే నేనైతే వీడియోలో అయితే చెప్తాను. సో అప్పటివరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.